అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. పద్య సంపద మన సంపద, మన హక్కు, మన సంప్రదాయానికి, మన సనాతన ధర్మానికి, మన సంస్కృతికి కూడా ఆయువు పట్టువులు ఈ పద్యాలు. ఆ పద్యం ప్రతి తెలుగువారి నోట పలకాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఎంతో సహృదయంతో ఆమోదించి లైక్లు చేస్తున్నందుకు, షేర్ చేసుకుంటున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు ఒక ఆణిముత్యం లాంటి పద్యం గురించి చెప్పుకుందాం. ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మి, పారకుమీ రణమందున మీరకుమీ గురువు నాజ్ఞ మహిళో సుమతి. ఎంత అద్భుతమైన సుమతి శతకంలోని పద్యం అంటే, ఏరకుమీ కసుగాయలు, కసుగాయలు అంటే పిందెల్ని ఏరకు, వాటి వల్ల ప్రయోజనం లేదు. అలాగే దూరకుమీ బంధుజనుల, దూరణం అనంటే దుర్భాషలాడడం. బంధుజనులను అంటే బంధుజనులను దుర్భాషలాడద్దు, దోషము సుమ్మి, వాటి వల్ల దోషం వస్తుంది. అలాగే పారకుమీ రణమందున, యుద్ధంలో ఉంటున్నప్పుడు నువ్వు వెన్ను చూపించి పరిగెత్తకూడదు. అది తనకి ప్రమాదమే కాకుండా రెండోది తన అపకీర్తి, తనకి విద్య నేర్పిన గురువుకి కూడా. అలాగే పారకుమీ రణమందున మీరకుమీ గురువునాజ్ఞ, గురువు ఒకటి ఆజ్ఞాపించారు, ఇది చెయ్యరా అని చెప్పారు అంటే దాని వెనక నీ శ్రేయస్సుని ఆయన ఊహించి ఆలోచించే చెప్పుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒకసారి అడిగిన తర్వాత గురువు చెప్పిన తర్వాత మీరకుమీ గురువునాజ్ఞ మహిళో సుమతి అంటే భూమి మీద మనం నడయాడుతున్న మానవాళి ఏ విధంగా బతకాలి అన్నది చెప్పారు. చూసారా? ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మి, పారకుమీ రణమందున మీరకుమీ గురువునాజ్ఞ మహిళో సుమతి. మీకు కూడా ఈ పద్యం సులువుగా ఉంటుంది కాబట్టి నేర్చుకుని మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా నేర్పించి, పిల్లలున్న ప్రతి ఇంటికి ఈ పద్యాలని షేర్ చేసి, మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే అంత చాలా మందికి చేరుతుంది. కాబట్టి అలాగే ఈ పద్యం మీకు ఏ విధంగా నచ్చింది, ఉపయోగపడింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దయచేసి ఈ షార్ట్స్కి కామెంట్ ఏంటి అనకండి. ఈ షార్ట్స్కి కామెంట్స్, లైక్సే ఎంతో ఆయువుని పోస్తాయి, ప్రాణాన్ని